మొట్టమొదటిగా ఎవరైతే ఈ బాలా త్రిపుర సుందరి అమ్మవారిని పూజిస్తారో, షోడశి కానివ్వండి, పంచదశి కానివ్వండి, లేదా శ్రీ విద్యా సాంప్రదాయంలో కానివ్వండి, ఈ బాలా త్రిపుర సుందరి తోటి ఎవరైతే మొట్టమొదటిగా ప్రారంభం చేస్తారో అటువంటి వారికి ఎటువంటి లోటుబాట్లు ఉండవు, ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అట్లానే అక్కడి నుంచి లోటుబాట్లు, ఇబ్బందులు అనేటువంటివి కలియుగ ధర్మ ప్రకారంగా ఉన్నటువంటి సామాన్యమైనటువంటి లక్షణం. కానీ మంత్ర సాంప్రదాయంలోకి వచ్చేసరికి బాలా త్రిపుర సుందరి అనుష్ఠానంతో ఎవరైతే ప్రారంభం చేస్తారో అటువంటి వారికి ఆ మంత్రానుష్ఠానంలో ఎటువంటి ఆటంకాలు ఉండవు అని చెప్పేసి సాక్షాత్ అమ్మవారే చెబుతూ, లలితా మహాత్రిపుర సుందరి అమ్మవారు చెబుతూ, బాలని ఎవరైతే మొట్టమొదటిగా ఉపదేశం తీసుకొని ఎవరైతే ఈ బాలా త్రిపుర సుందరి అమ్మవారిని పూజిస్తారో అటువంటి వారికి ఎల్లప్పుడూ కూడా వారి దగ్గర నుంచి చెడునంతటినీ కూడా తీసివేసి ఎప్పుడూ కూడా శుభాన్ని కలిగిస్తుంది ఆ బాలా త్రిపుర సుందరి అమ్మవారు. అందుకని ఈ బాలకి అంత విశేషంగా శ్రీ విద్యా సాంప్రదాయం చెప్పబడి ఉన్నది.